హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ మొదలైంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై ఎదురులేని భారత్ బాల్ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికైన ఉప్పల్ స్టేడియం పిచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్ మైదానంలో భారత్ కు మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో భారత్ కు కలిసొచ్చిన వేదికల్లో ఉప్పల్ కూడా ఒకటి. ఇక్కడ 5 టెస్టులాడిన భారత్ 4ంట్లో విజయం సాధించింది. 2010లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ను డ్రా చేసుకున్న టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్లపై గెలిచింది. ఇక ఉప్పల్ స్టేడియం పిచ్ పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ 4 మ్యాచ్లు ఆడిన అశ్విన్ మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఆడిన అన్నింట్లోనూ భారత్ గెలిచింది. అలాగే రవీంద్ర జడేజా కూడా ఇక్కడ రాణించాడు. మరోవైపు బ్యాటింగ్ లో ఇక్కడ డబుల్ సెంచరీలు చేసిన రికార్డులు పుజారా, విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి. వీరిద్దరూ ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. 2018లో ఉప్పల్లో చివరిసారిగా వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్లతో ఘన విజయం నమోదు చేసింది. ఈసారి కూడా ఉప్పల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. బాల్ క్రికెట్ తో వరుస విజయాలు సాధించిన ఇంగ్లీష్ టీంకు స్పిన్ పిచ్లు సవాల్గానే చెప్పాలి. ముఖ్యంగా అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడం ఇంగ్లీష్ బ్యాటర్లకు అంత ఈజీ కాదు. ఇదిలా ఉంటే కోహ్లీ హైదరాబాద్ మ్యాచ్ కు దూరం అవడం అభిమానులకు నిరాశ కలిగించిన రోహిత్, గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్స్ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.